హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చవితి వేడుకల కోసం ఊరు వాడ భారీగా పందిళ్లు ఏర్పాటు చేశారు. చిన్న పెద్దలంతా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే ఈ వేడుకలు ఒక భారతదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం, ఇంకా చెప్పాలంటే ముస్లిం దేశాల్లో కూడా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు, గణపతి బొప్ప మోరియా అంటూ పూజలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ దేశాలేవో, ఆ దేశ ప్రజలు విఘ్నేశ్వరుడిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జపాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలతో పాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఇండోనేషియాలో సైతం గణపతి పూజలు అందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశంలో 87% మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుని పూజిస్తారు. అంతేకాదు, ఆయన్ని ఎందుకు కొలుస్తున్నామో కూడా ఆ దేశవాసులు ఈ సందర్భంగా సోదాహరణగా వివరిస్తున్నారు. గతంలో ఇండోనేషియాలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 20,000 రూపాయల నోటుపై వినాయకుడి ఫోటోను ముద్రించింది. అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు పరిస్థితులు చక్కబడ్డాయి. దాంతో ఇండోనేషియా ప్రభుత్వానికి కాదు, ప్రజలకు సైతం గణపతిపై గురి కుదిరింది. అంతేకాదు, విఘ్నేశ్వరుడు జ్ఞానానికి ప్రతీకగా విశ్వసిస్తామని ఆ దేశవాసులు ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం. ప్రపంచంలోనే సాంకేతికతలో ముందున్న దేశం జపాన్. జపాన్ ప్రజలు సైతం గణపతిని పూజిస్తారు. ఆ దేశ ప్రజలు విఘ్నేశ్వరుణ్ణి కాంగిటెన్ అని పిలుస్తారు. కాంగిటెన్ అంటే ఆనంద దేవుడని అర్థం. ఇక జపాన్‌లో వినాయకుడు అనేక రూపాల్లో పూజలు అందుకుంటారు. మరి ముఖ్యంగా 4 చేతుల విఘ్నేశ్వరుడిని జపనీయులు అధికంగా ఆరాధిస్తారు. థాయిలాండ్ భారత్‌తో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సంబంధం ఉన్న దేశం. ఈ దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుమూర్తి కొలువుదీరిన అంగర్‌కోట్ దేవాలయం సైతం ఈ దేశంలోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ఖ్యాతిగాంచింది. అలాంటి ఈ దేశంలో గణపతిని ప్రరాఫికానెట్ పేరుతో పూజిస్తారు. ప్రరాఫికానెట్ అంటే అన్ని విఘ్నాలను తొలగించే దేవుడని అర్థం. ఈ దేశంలో ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా థాయిలాండ్ వాసులు గణపతిని పూజించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భారత్ పొరుగున్న దేశం శ్రీలంక. ఆ దేశంలో సైతం వినాయకుడికి దేవాలయాలున్నాయి. దేశంలోని వివిధ తమిళ వాసులు నివసించే ప్రాంతాల్లో నల్లరాతితో తయారు చేసిన గణపతిని పూజిస్తారు. శ్రీలంకలో గణపతిని పిల్లయారుగా కొలుస్తారు. ఆ దేశంలో పదుల సంఖ్యలో గణపతి దేవాలయాలున్నాయి. శ్రీలంకలో బౌద్ధ విహారాలు సైతం అధికంగా ఉన్నాయి. వాటిలో సైతం వినాయకుడిని సందర్శించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.